పై డయాగ్రామ్ గురించి తెలుసుకుంటాం. అంటే వృత్త చిత్రాన్ని గురించి తెలుసుకుంటాం. దీనే పై చిత్రం అని కూడా అంటారు. ఏ పై డయాగ్రామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ subdivided bar diagram. It is also called pie chart. The circle is divided into as many parts as there are components by drawing straight lines from the center to the circumference. It shows on degrees. ఈ పై డయాగ్రామ్ని మనము సబ్డివైడెడ్ బార్ డయాగ్రామ్ అంటారు. దీన్ని పై చార్ట్ అని కూడా అంటారు. ఇక్కడ సర్కిల్ అనేది చిన్న చిన్న భాగాలుగా విభజించబడుతుంది. ఆ యొక్క స్ట్రైట్ లైన్ సెంటర్ పాయింట్ నుంచి సర్కంఫరెన్స్ వరకు స్ట్రైట్ లైన్లో గీతలు గీయబడతాయి. అలా నీకు ఒక సర్కిల్ ఉంటుంది. సెంటర్ పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్తో సర్కంఫరెన్సెస్ వరకు గీస్తారు. ఇట్లా అనేక పార్ట్స్గా డివైడ్ చేయబడుతుంది. దీన్ని డిగ్రీలో మనం చూపిస్తాం అన్నమాట. పై చిత్రాన్ని వృత్త చిత్రము అంటారు. ఇక్కడ వృత్తము వివిధ భాగాలుగా విభజించబడుతుంది. వృత్తం యొక్క కేంద్ర బిందువు నుండి చుట్టుకొలత వరకు సమాంతరంగా గీతలు గీయబడతాయి. దీన్ని డిగ్రీలో చూపిస్తాం. ఇక్కడ చూడు, ఇక్కడ మనము ఇక్కడ వీట్ అనేది 100 degrees, రైస్ అనేది 90 degrees. నీకు తృణధాన్యాలు, రాగులు, జొన్నలు ఇవన్నీ కూడా అంటే రాగి, మిల్లెట్, జోవర్ ఇవన్నీ కూడా 170 degrees. ఇవన్నీ కలిపామంటే 360 degrees వస్తుంది. అంటే 360 degreesలో మనం చూపిస్తాం.